మనీ మాటల్లో మాట్లాడుతున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఈరోజు సాటర్‌డే. విష్ణు అవసరావసరంగా ఊరికెళ్లారు. రేపొచ్చేస్తారు. కానీ ఈరోజు మనకి వినోద్‌తో మాట్లాడతాం. మన ఐటీసీ ఇప్పుడు ఇష్టానుసారంగా 24 మంత్ర, మదర్స్ పాస్. అదంతా ఏంటి 2000, 1000 కోట్లంతే. వీళ్ళ దగ్గర చాలా రిజర్వ్స్ ఉన్నది. కొంటనే ఉంటారు. ఓకే. సో, రిసి కూడా పులుసు తీయిపోయిందా? ఇంకా అవ్వలేదు. ఇంకా అవ్వలేదా? చాలా రోజుల నుంచి ఐటీసీ గురించి మాట్లాడుతున్నారు. హిందుస్థాన్ లివర్ ఏమో 50, 60 టైమ్స్ ఎర్నింగ్స్‌లో ఉన్నది. ఇదవుతున్నది 30 టైమ్స్ ఎర్నింగ్‌లో ఉంది. ఇదవుతున్నది హాఫ్ ది వాల్యూ అవుతుంది హిందుస్థాన్ లివర్. మీరేమో ఇక్కడ అన్ని బిజినెస్ ఉన్నాయి దీంట్లోని. వేరంగా హెచ్‌ఎఫ్ కన్నా వెళ్ళిపోతుంది. ఐపీసీ ఏమో ఇప్పుడు చాలా మంచి పొజిషన్‌లో ఉంది. ఓకే. ఐటీసీ హిస్టరీ అంతా చూసామంటే ఇది మోస్ట్‌లీ లిగార్డ్‌లోనే ఉంటుంది. అంతవరకు అంత లెవెల్‌లో ఎళ్ళలేదు. మనం ఎప్పుడు లిగాడా మార్కెట్ అగ్నెస్ట్‌గా కంపేర్ చేయడం లేదు. అది నా తలకి స్టైల్ కాదు. నా స్టైల్ అవుతున్నది ఈరోజు రూ. 10 షేర్ రూ. 5 దొరుకుతుందా? సీ బాల్డ్ హిట్ అంతే. అది ఫస్ట్ ర్యాంక్ ఓకే. సెకండ్ ర్యాంక్, థర్డ్ ర్యాంక్ కూడా రావచ్చు కదా! ఇది రూ. 200కెళ్ళింది. 500 వరకు ఎళ్ళిందిది. ఇప్పటికేమో రూ. 430 ఉంది. దీని తర్వాత రూ. 18, రూ. 20 దొరికింది మనకి. మీరు ఐటీసీ చూస్తున్నారంటే దాంట్లోనేమో 10% ఆఫ్ ఐటీసీ హోటల్ షేర్స్ ఉన్నది. అది మీకు ఫ్రీగా వస్తుంది కదా! దాని తర్వాత ఏమో సంవత్సరంకి రూ. 17 డివిడెండ్స్ కూడా తీసుకున్నాడు కదా! 5 ఇయర్స్‌లోని రూ. 90 డివిడెండ్స్ చేసుకున్నారు కదా! అది ఎవరిదన్నా అలాగే మీరు ఆర్గ్యూ చేశారంటే హిందుస్థాన్ లివర్, అలాగే యూనిలివర్ ఏమో స్టార్ట్ చేసి తీసుకున్నారని చెప్పొచ్చు కదా! ఓకే. అది ఓకే. మీరు తీసుకోవాలని చెప్పడం లేదు కదా! మీరు యూనిలివర్ తీసుకున్నారంటే మీరు కూడా స్టార్ట్ తీసుకొని అంత తీసుకోవచ్చు. ఓకే. మీరు చెప్తున్నారు. ఐటీసీ, ఎఫ్ఎంజీజీ మీరు చాలా టైం చెప్తున్నారు. ఇప్పుడు బ్యాంకింగ్ సెక్టర్‌కొస్తాం. ఓకే. హెచ్‌డిఎఫ్‌సి, ఐసీఐసీ, కర్ణాటక బ్యాంకు. ఓకే. ఈ బ్యాంక్‌లోని మీ తాలూకు వ్యూ ఏంటి? దీంట్లోని భయంకరంగా ఎఫ్ఐఎస్ లోన్‌కొచ్చేసి ఆర్‌బీఐ చేసిన రేట్ కట్‌లోని భయంకరమైన లిక్విడిటీ వచ్చేసింది. దీంట్లో బుక్ వాల్యూ ప్రైస్‌కి, బుక్ వాల్యూకి ఎంతుందని చూడాలి. ఐసీఎఫ్‌సి హెచ్‌డిఎఫ్‌సి అని మల్టిపుల్ టైమ్స్ ఉంది. రైటా? మీరెప్పుడు ఒక గ్రోయింగ్ బ్యాంక్‌లోనే బెట్ చేయాలి. దీంట్లోని సౌత్ ఇండియన్ బ్యాంక్, కర్ణాటక బ్యాంక్ చాలా కాలం వరకు అది బుక్ వాల్యూ కిందే ఉంది. ఐడీఎఫ్‌సి బ్యాంక్ ఏమో చాలా కింద పడడానికి లోన్ ఇస్తున్నాడు. అక్కడ స్ట్రెస్ ఉండడం వలన వాళ్ళ తనకి ఎన్‌పీఏ పెరుగుతుంది. మీరు చూస్తున్నప్పుడే రిజల్ట్స్ వచ్చిండుండొచ్చు. నియర్లీ 50% ప్రాఫిట్ డౌన్ అవుతుంది. కానీ ఆల్రెడీ అతనేమో 7,500 తీసుకొనున్నారు. అదెందుకు తీసుకున్నారు? సో, వాళ్ళు బిజినెస్ చేయాలనుకుంటున్నారు. నేననుకున్నాను లోన్ అంతా డిఫాల్ట్ అనేది దాని గురించి తీస్తున్నాను అది అనుకుంటున్నాను. ఆళ్ళు బిజినెస్ డెవలప్ చేయాలని అనుకుంటున్నారు. మీరిప్పుడు 10 ఇయర్ ఫ్యూచర్ చూసారంటే, మీరు 10 సంవత్సరాల ఫ్యూచర్ చూసారంటే, మీకు కరెక్ట్ తెలుస్తుంది. మీరు రిస్క్ తీసుకోవచ్చు. ఇప్పుడు గాని మనం సేఫ్‌గా తీసుకోవాలంటే, ఇప్పుడు మనం సౌత్ ఇండియన్ బ్యాంక్, కర్ణాటక బ్యాంక్ కన్సిడర్ చేసామంటే, ఇండస్ఇండ్ బ్యాంక్ కూడా కన్సిడర్ చేసామంటే, ఇప్పుడు 4 బాస్కెట్ మీ దగ్గరున్నాయి. అదే సౌత్ ఇండియన్ బ్యాంక్ చెప్తున్నారు మీరు రూ. 23 చాలా టైం ఉంది. అది రూ. 5 నుంచి రూ. 23 అలాగే ఉంది. ఒక రోజేమో 23 నుంచి రూ. 70కెళ్తుంది. అక్కడ ఉందేమో అది ఎప్పుడు పీఆర్‌సీఎస్ఆర్‌ది. ఎళ్తుంది? పీఆర్‌సీఎస్ఆర్‌దికి 3, 4 ఇయర్స్ టైమ్ ఇవ్వాలి. ఇది 4 ఇయర్స్‌లో అయిపోతుందంటున్నారా? ఇది రూ. 56 డెఫినెట్‌గా ఎళ్తుంది. ఇప్పుడే మనము 2,00,000, 3,00,000 ఏమో దాంట్లో తీసుకొని ఉంచొచ్చా? కొంచెం కొంచెం అంతనప్పుడు తీసుకోండి. మీరు ఉన్నప్పుడు పెట్టి నేనున్నాను. నేను పుట్టినప్పటి నుండి చూస్తూనే ఉన్నాం. ఏ స్టాక్ ఉందని నేనెప్పుడు చూడను నేను. నాకు కూడా తెలీదు. నొప్పేస్తుందంటే ఆ అమౌంట్ దాంట్లో ఎయకండి. మీకు తెలియకుండా అది మట్టుకుని అది పెరగాలి. మీకు నొప్పి ఉందా సార్? నువ్వే నా దగ్గర ఉన్నావు కదా! నాకు తెలీదు కదా! మీరు ఇంత మాట్లాడుతున్నారు కదా! మీకు నొప్పి తెలీదా అని అడుగుతున్నాను. అందరికీ నొప్పేస్తుందది. అందరికీ నొప్పేస్తుంది. అనవసరంగా ఏమొచ్చింది వినోద్ కూడా నొప్పేస్తుంది. మేము ఇవాళ గోల్డ్ బీస్ చూసాం. క్యాష్ గురించి ఆలోచిస్తుంది. ఇప్పుడేమో స్కై రాకెట్ ప్రైస్‌లో ఉంది. ఈ టైంలోని మనం బుక్ ప్రాఫిట్ చేయొచ్చా? నాకిప్పుడు డబ్బులు అవసరం ఉందంటే తీసుకోవచ్చా? ఏమంటే ఇప్పుడు ప్రాఫిట్‌లో ఉంది కదా! మీకేదో డబ్బులు కావాలి, రేపప్పుడు యూజ్ చేయాలంటే మీరు చేసుకోవచ్చు. పీటర్ లించ్ అని ఒక గ్రేట్ ఇన్వెస్టర్స్. 'వన్ అప్ వాల్ స్ట్రీట్' అని బుక్ రాసారు. ఒక రోజుకి 1989లోనేమో అనుకుంటాను. 96 97 ఒక పీరియడ్ అనుకుంటాను. పీటర్ లించ్ ఆళ్ళ తాలూకా డాటర్ ఫోన్ వచ్చింది. బఫెట్ అని చెప్పింది. చెప్తేనేమో వాళ్ళ నాన్నగారికి బఫెట్ నీతో మాట్లాడతాం అనుకుంటున్నానన్నారు. ఈళ్ళేంటి అనుకున్నారంటే ఒక ఫ్రాంక్ జరుగుతుందని అనుకున్నారు. ఫోన్ తీసుకున్న తర్వాత ఆళ్ళు రిలీజ్ చేశారంటే అది బఫెట్ అని. పీటర్ మీ తాలూకా ఒక లైనేమో నేను యూజ్ చేస్తాను ఈ బుక్‌లో ఉంది అని అడిగారు. ష్యూర్ అని చెప్పారు. ఈ గేమ్ ద పర్మిషన్. దాని తర్వాతేమో ఏ లైన్ మీరు యూజ్ చేస్తారని అడిగారు. హి సెడ్ అతనేం చెప్పారేంటంటే, ఏ స్టాక్స్ ఏమో ప్రాఫిట్ వస్తున్నది. అది అమ్మేసి
ఏ స్టాక్ లాస్ అవుతుందో కదా ఉంచేసి, ఏ స్టాక్స్ అది కరెక్టా లేదో దాన్ని గ్రో చేయడం అన్నది పక్కనే ప్లాంట్ లోన్ పక్కన ముళ్ళులా దొరుకుతుంది. ఆ ముళ్ళు వదిలేసి పువ్వు గురించి ఆలోచించని అంటారు. ఇవాళ మీరు గోల్డ్ అమ్మేశారంటే ఇది చెట్టుకు పట్టుకున్నట్టుది. ఓకే. ఫైన్. మాకు చాలా గట్టిగా కొట్టేశారు. ఓకే. ఇప్పుడు మార్కెట్ డౌన్ అవుతున్నప్పుడేమో ఇండస్ఇండ్ బ్యాంక్, కర్ణాటక బ్యాంక్ కానీ ఇది బుక్ వాల్యూ లెవెల్‌లో ఉంది పర్వాలేదా? బుక్ వాల్యూ పెరుగుతుంది కదా సార్. బుక్ వాల్యూ లెక్క కర్ణాటక బ్యాంక్ అవుతుంది చాలా ఎక్కువ. దాంట్లోని ఇంకా బుక్ వాల్యూ పెరుగుతూనే ఉంది. ఇంకా రిజల్ట్స్ రాలేదు. ప్రాఫిటబుల్‌గా ఉంటుంది. బ్యాంక్ కూడా పెరుగుతుంది. ఈ వారం రోజు చూడాలి. ఇండస్ఇండ్ బ్యాంక్, నాట్కో ఓకే. నాటకం పెరిగిందంటే మంచిగా ఉంటుందండి. ఓకే. ఓకే. నాట్కో కంపల్సరీ ప్రాఫిటబుల్ ఉంటుంది. భయంకరంగా పెరిగిపోయింది సార్. పెరిగి మళ్ళీ కరెక్ట్ అయింది. పెరుగుతున్నప్పుడు చాలా భయంగా ఉంది సార్. కానీ పడిపోతుంది సార్. ఒక 6% పెరిగింది. తర్వాత అక్కడ ఆగింది అనంటే పర్వాలేదు. మనకు కూడా అలా జరిగిందంటే మనం నెక్స్ట్ కొనాలి అని అనిపిస్తుంది. ఇవాళ టిఫిన్, కాఫీ లాగా ఒక రోజుకెళ్ళి టిఫిన్ చేసి 10% పెరిగిందంటే మళ్ళీ నెక్స్ట్‌కెళ్ళినప్పుడు మాకు 10% పెరిగిందంటే ఇంకో టిఫిన్ కాఫీ చేయండి. మనం కష్టం ఉంది సార్. మెనూలో మనం చేసినంతలోని జీతం వచ్చినంతలోని అన్నీ అమ్మేశారంటే వేడి వేడిగా సమోసా వస్తున్నది, బోండా వస్తున్నది. మేము వెయిట్ చేస్తున్నాం సమోసా తింటామని మనకి ప్లేట్ ఇక్కడికి వస్తున్నంతలోనే ఎవరో తీసుకున్నారంటే కొంచెం కష్టం ఉంది సార్. ఓకే. ఏటి చేయలేం. దానికి ఏంటి చేయలేం. ఇది డిఫికల్ట్ ఉంటుంది. నెక్స్ట్ అవుతుంది ర్యాపిడ్ ఫైండ్ రౌండ్. మీరిచ్చిన లిస్ట్‌లోని మీరు స్టాక్ తీసుకుంటారా లేదా అని చెప్పండి. చెప్పండి సార్. సరే ఇంక ఓకే. నో చీటింగ్. ఫస్ట్ తిలక్ నగర్ ఇండస్ట్రీస్ లిమిటెడ్. తీసుకోను. ఓకే. ఈజీ ట్రిప్ ప్లానర్స్. మంచి కంపెనీ సార్. నో. కెనరా బ్యాంక్. నో. ఏం సార్? చాప్లింగ్ పాయింట్ లిబరేటరీ. నో. ఈ రేట్‌లో మనం కొనలేం. వన్స్ అపాన్ ఎ టైమ్‌లో నేను కొన్నానది. ఇది ఇప్పుడు చాలా ఎక్స్‌పెన్సివ్‌గా ఉన్నది. ఏంది లిస్ట్‌లో వంచలగా. సునామీ నుంచి నార్మల్ అయిందని చూస్తారా? ఇది అవుతుంది చాలా స్మాల్ క్యాప్. ఓకే. వారీ ఎనర్జీస్ లిమిటెడ్. నో. ఐనాక్స్ విండ్. విండ్ ఎనర్జీ సార్. నో. ఫ్యూచర్. ఫార్మర్స్ నుంచి ఎర్రసిటీ తీసుకోలేను సార్. ఎర్రసిటీ మీ ఇంటికే వస్తుంది. నుంచి తీసుకెళ్ళి ఫార్మర్‌కి ఇవ్వను. మేము బిల్లు కట్టేస్తాను లైట్ ఆఫ్ మంచిగా ఇస్తారు కదా! కానీ సబ్సిడీ ఫ్రీగా ఇవ్వాలి కదా! అక్కడికెళ్ళిపోతుంది కదా! నెక్స్ట్ అవుతుంది కిర్లోస్కర్ బ్రదర్. ఇప్పుడే ఆయన తమ్ముడు, అన్న కొట్టుకుంటున్నారు. కోర్ట్ కేసు. ఆదిత్య బిర్లా క్యాపిటల్ ఒక మంచి కంపెనీ సార్. మంచి కంపెనీ కన్సిడర్ చేయొచ్చు. లాంగ్ టర్మ్‌కి ప్రమోటర్ ఇంట్రెస్ట్ తక్కువ ఉండడం వల్ల చాలా కాలం నుంచి అదే ప్లేస్‌లో ఉంది. ఓకే. ఓకే. అదే మీ లిస్ట్‌లో ఉంది. మీ పర్సనల్ లిస్ట్‌లో ఉంది. యెస్. ఉంది సార్. సురోజయ్య సాస్ ఫైనాన్స్ బ్యాంక్. మా లిస్ట్‌లో ఉంటది. ప్రాఫిటబుల్ అడ్జస్ట్ అయిపోయాను. ప్రమోటర్ దగ్గర డబ్బులు అంత లేదు. ఓకే. మూడో స్టైల్. ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్. అది చాలా ట్రబుల్‌లో ఉంది. రీసెంట్‌లీ ఓవర్ వాల్యూలో ఉంది. డెఫినెట్లీ మీ లిస్ట్‌లో ఉంటుంది. ఎంఆర్ఎఫ్. చాలా కాస్ట్‌లీ. సూపర్ కంపెనీ. కానీ దాని వాల్యూ మనకు దగ్గరికి రాదు. ఇండియన్ రైల్వే టూరిజం అండ్ కార్పొరేషన్ ఐఆర్‌టీసీ. నేను గవర్నమెంటే తీసుకోను అసలు. కానీ ఇది ఒక సాలిడ్ కంపెనీ సార్. ఈఐహెచ్ లిమిటెడ్. ఈస్ట్ ఇండియన్ హోటల్స్ లిమిటెడ్ ఓబెరాయ్‌ది వెరీ ఎక్స్‌పెన్సివ్ ఉంది. మంచి దాంట్లో పీకే ఓబెరాయ్ అని ఒకళ్ళు చనిపోయారు. వాళ్ళ ఫ్యామిలీ కింద చాలా బాగా కుస్తీ నడుస్తున్నది ఇప్పుడు. ఓకే. మీకంతా ఇది ఎలా తెలుసు సార్? లెమన్ ట్రీ హోటల్స్ లిమిటెడ్. రేట్ తెలీదు. నా దగ్గర కూడా లేదు. అప్పు చాలా ఉంది. ఆల్బన్ చెప్పారు. అవును. అప్పు ఉంది. ప్రమోటర్ చాలా మంచోళ్ళు. పద్దు కేశవాని. కానీ లోన్ చాలా ఎక్కువ ఉంది. ఎల్&టి టెక్నాలజీ సర్వీసెస్. వెరీ ఎక్స్‌పెన్సివ్. మైండ్ ట్రీ. వెరీ ఎక్స్‌పెన్సివ్. ఎల్&టి ఒకటిదేనండి. పెర్సిస్టెంట్ సిస్టమ్స్. ఇవన్నీ ఐటీ కంపెనీ చాలా రిస్క్ ఉంటుంది. చారకల్ ఫైనాన్స్ సర్వీసెస్ లిమిటెడ్. ఇవంతా రిస్క్. ఐటీ తరకు డౌన్ ట్రెండ్ ఎలాగుంటుందో తెలీదు. నెక్స్ట్ 6 మంత్స్‌లోనే. ఓకే. ఐటీ వదిలేసి గాడ్రేజ్ కన్స్యూమర్ ప్రోడక్ట్. మనం తీసుకున్న సోపే కదా అది. ఇది నాకు కొంచెం ఉంది. ఇది నాకు మా నాన్నగారి నుంచి వచ్చింది. ఐపీఓలోనే రూ. 10కి వచ్చింది. ఏదవుతున్నది చాలా కాస్ట్‌లీగా ఉంది. మ్యారికో లిమిటెడ్. మన తలక కొబ్బరి నూనె. కోలిగేట్ పామ్ ఆయిల్. వెరీ కాస్ట్‌లీ ఫారెన్ కంపెనీ. ఫారెన్ బ్రాండ్ తీసుకోవచ్చు. ఈ వీడియో చూసినందుకు చాలా సంతోషం. ఈ వీడియో ఇష్టపడాలంటే అందరూ షేర్ చేయండి, లైక్ చేయండి. అండ్ థాంక్ యూ. నమస్కారం.